అండి, అందరికీ నమస్కారం. సో ఇద్దరు హీరోలు, ఇద్దరు స్టార్స్, ఇద్దరు లెజెండ్స్, అన్నిటికీ మించి రెండు ఎనర్జీస్ కలిసి వస్తున్నాయనంటే సినిమా స్క్రీన్ పైన ఒక ఎక్స్ప్లోజన్ గ్యారంటీ అని అర్థమైపోతూ ఉంటుంది. సో ఈసారి మనందరి ముందుకి జనవరి 1వ తేదీన అలాంటి ఒక వండర్ఫుల్ కాంబినేషన్ రాబోతోంది 45 అనే సినిమా ద్వారా. అయితే నేను రెండు ఎనర్జీస్ అని అన్నాను కదా, రెండు ఎనర్జీస్ మాత్రమే కాదు 4 మైండ్స్ కూడా మన ముందుకు వస్తున్నాయి. సో ఆ 4 మైండ్స్లో 3 మైండ్స్ ఇక్కడ ఉన్నారు అండ్ ఇంకొక మైండ్ రాజ్బీ శెట్టి గారు మిస్సింగ్. ఆయనకి ఇక్కడ నుంచే హాయ్ చెప్దాము. అయితే ఇక్కడున్న మన టీంని అయితే ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం. ఐ మీన్ మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఎస్, ఫస్ట్లీ నమస్కారం శివన్న. చాలా 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 సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలాగా 45 సినిమా ద్వారా చూడడం. వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఉపి సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో తెలుగు ప్రేక్షకులకి వీళ్ళ గురించి అసలు మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కన్నడలో మాత్రమే కాదు, తెలుగులో కూడా ఈక్వల్గా అభిమానాన్ని, ప్రేమని సంపాదించుకున్నటువంటి 2 లెజెండ్స్ ఆర్ హియర్. సో వాళ్ళతో పాటు ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్న డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. హలో సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అర్జున్ సార్. అండ్ ఈ సినిమా నిర్మించిన నిర్మాత రమేష్ రెడ్డి గారు, వెల్కమ్ అండి. సో ఎస్, 45 అనే సినిమా ట్రైలర్ మీరు అందరూ తప్పకుండా చూసే ఉండుంటారు. చూడకపోతే చూడండి, ఎందుకంటే ఆటోమేటిక్గా తర్వాత సినిమాకి వెళ్ళాలని అనిపిస్తుంది కాబట్టి. సో Jan 1st ఇస్ ద డేట్. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్లీ ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ కంగ్రాచులేటింగ్ ద టీమ్. ఎందుకంటే కన్నడలో క్రిస్మస్కి రిలీజ్ అయ్యి ఆల్రెడీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఎస్, సో 45 చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా యునీక్గా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ట్రైలర్, టీజర్, సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఐ థింక్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది తెలుసుకుని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి డైరెక్టర్ గారు, కథ రాసుకున్నది మీరే, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అయ్యారు అర్జున్ జన్య గారు. ఎందుకు మీకు ఇటు సైడ్ రావాలనిపించింది, డైరెక్షన్ సైడ్? I just never thought to become a director and all. In COVID times, I used to write some stories. Okay. So, wrote some few stories. Why did you think of writing stories, sir? Because there was no other work, no. You would have composed some tunes and bank చేసుకుని ఉండొచ్చు కదా. That is also, I was doing that Okay. also. But suddenly I got interest in writing a lot of stories. Okay. So this story, when I wrote, I first time went to Anna and said, I have few stories, Anna. This is one line. And he said, okay, well, let us give it to any other writer, like director, they can direct. These are the characters. Then Anna only told me, no, nobody can direct this story. You have to do it. And getting a good story is a very rare thing. And you have got it and you do it, he said. So yes, he's the main reason who made me a director. డైరెక్టర్ శివన్న మేడ్ యు ఏ డైరెక్టర్. నైస్ సార్. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, మీరు డైరెక్షన్ చేయాలనుకోలేదు, బట్ యూ రోట్ ఏ స్టోరీ అండ్ నెరేటెడ్ టు శివన్న కదా. ఒకవేళ శివన్న మిమ్మల్ని అలా సజెస్ట్ చేయకపోయి ఉంటే, మీరే చేయండి అని, మీ సినిమాని 45ని ఎవరు డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేది అనుకుంటున్నారు? I have no idea. Very difficult. కదా సార్? Very difficult. But నాకు artist wise, I can imagine some people's. Really? I've got in mind. Who, sir? Actually, for me, Ram Charan sir can do. Your character. Okay. And Vijay Sethupathi can do Upendra Raju. Oh, okay. And Rajbhi Shetty? Rajbhi Nani. Nani garu. Oh my God. Wow, sir. మంచి my brain is working like that. మంచి ఐ మీన్ ఒక కాంబినేషన్ సెట్ చేసేసారు సార్ మీరు. Then direction should be Arjun Janya. Okay. Nobody else can touch that. This is amazing. I think this is the biggest compliment. Yeah, definitely గా. definitely. Wow. Okay. సార్, కానీ మాకు ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మిమ్మల్నే మీ రోల్గా రాశారనే అనిపిస్తుంది. అంటే మాకు శివన్న ఎంత కామ్గా, ఒక గాడ్లీ, ఒక డివైన్, యునో ఆ ఫీల్ వస్తుందో శివన్నని కలిసినప్పుడు, ఆ హంబుల్నెస్ అంతా, ఆరా మాకు ఎలా అయితే కనిపిస్తుంటుందో స్క్రీన్ పైన కూడా అదే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఉపేంద్ర సార్, మీది కూడా మీ సినిమాలలో ఎలా అయితే ఒక క్రేజీనెస్ అండ్ ఏదైతే ఒక ఫిలాసఫీని క్రేజీనెస్తో కలిపి చెప్తూ ఉంటారో అదే కనిపిస్తుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళ కోసమే రాశారా, లేకపోతే వాళ్ళ చెప్పిన తర్వాత ఏమైనా మార్చారా? ఎలా జరిగింది అసలు ఇదంతా? వీళ్ళ మైండ్ లో నేను ఎలా ఉంటాను అని ఈ ఫిలిం చూసిన తర్వాత తెలిసిందా సార్? సో డిస్క్రైబ్ దట్ క్యారెక్టర్ సార్. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అది మీ ఫిలిం చూస్తే తెలిసిపోతుంది.